తిరుమలనేలో ఎలాంటి జంతువు కొవ్వు కలపలేదు అని సిట్ తన తుది ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన నేపథ్యంలో జైభీం పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. టీవీ5 మూర్తి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యేదేదో అయిపోయింది, తిరుమల లడ్డు మీద డిబేట్ అనవసరం అంటున్నారు. ఎందుకు అనవసరం? పెట్టాలి. టీవీ5లో ఏబిఎన్ లో డిబేట్లు పెట్టి తీరాలి. ఆ డిబేట్లకు స్వయంగా నేనే రావాలి. ఏ ఉద్దేశంతో ఏ ఆధారాలతో ఇలా తప్పుడు ప్రచారం చేశారు జంతువులకు కలిసిందే అని అదంతా తేలాలి, డిబేట్లు పెట్టాల్సిందే అని కూడా ఆయన డిమాండ్ చేశారు. నేను ఒక తెలుగుదేశం పార్టీ కీలకమైన వ్యక్తికి ఫోన్ చేసి ఎందుకు సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీని మీద మాట్లాడలేదు అని నేను ప్రశ్నిస్తే సిట్ దర్యాప్తు పైన ఈ ఛార్జ్ షీట్ పైన ఎవరు మాట్లాడవద్దని హైకమాండ్ నుండి మాకు ఆదేశాలు ఉన్నాయి, అందుకే ఇంకేముంది పిసుకోవడం తప్ప మాకేమీ మిగల్లేదు అని తెలుగుదేశం పార్టీ నాయకుడే స్వయంగా నాతో చెప్పారని కూడా జడా శ్రవణ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట్లాడాలి, స్పందించాలి, ఏ ఉద్దేశంతో వీళ్ళు ప్రచారం చేశారో చెప్పాలి. కానీ ఇప్పుడు మీడియా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంతా తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్నారు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని వీళ్ళు ఆడిన ఈ రాక్షస క్రీడ అన్నది ఈ పార్టీల్ని వదిలిపెట్టదు, ఈ శాపం తప్పకుండా తగులుతుంది. ఈ టీడీపీకి ఈ రాష్ట్రంలో నిలువ నీడలేని పరిస్థితి రాబోతోంది. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేసినందుకే ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం పతన మంచున నిలబడింది అని కూడా జడా శ్రవణ్ చెప్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు చెప్పే వరకు కూడా ఈ దుర్మార్గులు ఈ ప్రచారాన్ని కొనసాగించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ ఆధారాలతో మీరు ఇలా జంతువులకు కలిసిందని మాట్లాడతారు, మాట్లాడద్దు, వద్దండి, సిట్ దర్యాప్తు తేలే వరకు మీరు మాట్లాడవద్దు అని చెప్పే వరకు కూడా ఈ దుర్మార్గులు ఈ ప్రచారాన్ని కొనసాగించారు అని కూడా జడా శ్రవణ్ అభ్యంతరం తెలిపారు. ఒక పార్టీని బదనాం చేయాలన్న ఉద్దేశంతో పన్నిన కుట్రలో చివరకు తెలుగుదేశం పార్టీని తన గోతిలో తానే పడిందని కూడా వ్యాఖ్యానించారు. అంటే వైసీపీని బదనాం చేయడానికి ఇదంతా ప్లాన్ చేశారు, కానీ చివరకు తెలుగుదేశం పార్టీని తన గోయిలో పడిందని జడా శ్రవణ్ చెప్తున్నారు. ఇంకో విషయాన్ని కూడా చెప్పారు. అసలు 2024 జూన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తరువాత అక్కడికి వచ్చిన ట్యాంకర్లలో కల్తీ ఉందని తేలితే వైసీపీ హయాంలో కూడా జంతువులకు కలిపేశారని ఏ ఆధారంతో చెప్పారు అని కూడా ఒక కీలకమైన ప్రశ్నను జడా శ్రవణ్ సంధించారు. నిజం అది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాంకర్లు వచ్చాయి, దాన్ని ఏదో పరీక్షిస్తే దాంట్లో ఏదో కొవ్వు ఉంది, కల్తీ ఉందని తేలిందని చెప్పారు. సరే, అక్కడి వరకు నిరూపితమే. వైసీపీ హయాంలో కల్తీ జరిగింది అని మీరు చెప్పాలనుకుంటే వైసీపీ హయాంలో తయారు చేసిన లడ్డూల్ని పరీక్షించాలి, లేకుంటే ఆ ట్యాంకర్లలో ఏదైనా శాంపిల్ తీసుకెళ్లి పరీక్షించి తేలింటే మీరు మాట్లాడాలి. కానీ లడ్డూలు లేవు, నెయ్యి లేదు, శాంపిల్ లేవు, ఏమీ లేకుండా వైసీపీ హయాంలో కల్తీగా జరిగింది, అది కూడా జంతువులకు కలిపారని ముఖ్యమంత్రి మాట్లాడారంటే పూర్తిగా కుట్రపూరితంగానే వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని అవతల వాళ్ళ మీద బురద జల్లాలి అన్న ఉద్దేశంతో ఈ పని అంతా చేశారు. కానీ ఈ శాపాలు, ఈ రాక్షస క్రీడ ఊరికే పోదు. వెంకటేశ్వర స్వామితో ఇలాంటి ఆటలు ఆడటం వల్లే టీటీడీ చరిత్రలో ఎప్పుడైనా చూసామా భక్తులు తొక్కిసలాటలో చనిపోవడాన్ని, సింహాచలంలో గోడ కూలిపోయి భక్తులు చనిపోవడాన్ని ఎప్పుడైనా చూసామా? చివరకు దుర్గా గుడికి విద్యుత్ సరఫరాను కూడా ఆపేశారు. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దేవాలయాల్లో రోజుకు అరిష్టం జరుగుతూనే ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత అని కూడా జడా శ్రవణ్ చెప్తూ ఉన్నారు. దాంతోపాటు సిట్టు ఈ రిపోర్టును పూర్తిగా స్థాయిలో పరిశీలించిన తర్వాత గతంలో గుజరాత్ ల్యాబ్ జంతువులకు కలిపిందని రిపోర్ట్ ఇచ్చారని చెప్పారు వీళ్ళు. కానీ ఆ గుజరాత్ ల్యాబ్ రిపోర్టుకు సంబంధించిన వ్యవహారం మాత్రం ప్రస్తుతం సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఎక్కడా లేదు అని. ఎందుకంటే ఈ గుజరాత్ రిపోర్టును వీళ్ళు తారుమారు చేశారు, అదొక ఫేక్, అందుకే సిట్ దర్యాప్తులో ఆ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు అని కూడా జడా శ్రవణ్ చెప్తున్నారు. అన్ని వివరాల్ని పరిశీలించిన తర్వాత వెంకటేశ్వర స్వామి లడ్డూల్లో జంతువులకు కలిపారంటూ మాట్లాడి ఆధారాలు లేకుండా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టని దెబ్బతీసినందుకు గాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బిఆర్ నాయుడు వీళ్ళందరిపైన నేను ప్రైవేట్ కేసు కూడా వేయబోతున్నాను అని జడా శ్రవణ్ చెప్తున్నారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఏ అంశంలో అయినా ఎదురుదాడి చేసి ప్రూవ్ అయిన తర్వాత కూడా ఇదిగో తప్పు జరిగిపోయింది, తెలుగుదేశం పార్టీదే తప్పు అని తేలిన తర్వాత కూడా ఎదురుదాడి చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఆ మరుసటి రోజు ఏదో ఒక మీటింగ్ లో. కానీ ఈ విషయంలో మాత్రం తిరుమల లడ్డూలు ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదు అని సిట్ తుది ఛార్జ్ షీట్ అది కూడా వేసేసిన తర్వాత కూడా అక్కడ నుండి స్పందన లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అంతా అంగీకరిస్తోంది, మేము ఉద్దేశపూర్వకంగా ఒక తప్పుడు ప్రచారమే చేశాము, భక్తుల మనోభావాలు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను కాకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా బదనాం చేయాలి, ఎలా భూస్థాపితం చేయాలన్న ఉద్దేశంతోనే వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని మేము రాజకీయం చేసింది నిజం అని పరోక్షంగా అంగీకరిస్తున్నట్టుగా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా.